ఇంగ్లీష్కి సంబంధించి 4th లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో 4th లెసన్ వచ్చేసి ఏ బిగ్ సర్ప్రైజ్. సో ఈ బిగ్ సర్ప్రైజ్ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. లలిత, ఏ 10-year-old girl, sowed some tomato seeds in the middle of the kitchen garden. సో వాళ్ళ యొక్క గార్డెన్లో కొన్ని టమాటా విత్తనాలు అనేది నాటిందట. ద సీడ్స్ గ్రో ఇంటూ లిటిల్ ప్లాంట్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్. కొన్ని రోజులకి ఆ విత్తనాలు అనేవి మొలకెత్తి చిన్న చిన్న మొక్కలుగా రావడం జరిగింది. షీ పుల్డ్ ఎవ్రీ వీడ్ అండ్ నెవర్ అలౌడ్ అన్ ఇన్సెక్ట్ ఆర్ ఏ వార్మ్ నియర్ హెర్ పెట్ ప్లాంట్స్. సో తను పెంచే ఆ మొక్కల చుట్టూ ఏ కలుపు మొక్కలు రాకుండా, అలాగే ఏ ఇన్సెక్ట్స్ అనేవి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా పెంచుతుందట. వెన్ ద డేస్ వేర్ హాట్, షీ పోర్డ్ వాటర్ టు ది ప్లాంట్స్ అట్ నైట్ ఆల్సో. సో ఎండాకాలం అనేది బాగా ఎక్కువైంది, ఎక్కువ వేడి అనేది ఉన్నది, అయినప్పటికీ కూడా నైట్ టైం కూడా మొక్కలకి నీళ్ళు అనేది పెడుతూ ఉండేదన్నమాట. షీ ప్లాంటెడ్ ఫ్లవర్స్ ఆల్ అరౌండ్ హెర్ ప్లాట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. సో తన చుట్టూ, వాళ్ళ యొక్క ఇళ్ళ చుట్టూ కూడా మొక్కలు అనేవి, పూల మొక్కలు అనేవి నాటిందట అందంగా కనిపించడం కోసం. ద ఫ్లవర్స్ ఆల్సో గ్రూ అండ్ బ్లాసమ్డ్. సో అవి కూడా పెరిగి పువ్వులు అనేవి పూస్తున్నాయి. బట్ ద టమాటో ప్లాంట్ వేర్ నాట్ సో ప్రామిసింగ్ ఎక్సెప్ట్ వన్ ప్లాంట్. సో టమాటో ప్లాంట్స్ నుంచి ఏమీ కూడా రాలేదన్నమాట. దట్ ప్లాంట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ వన్. ఒక్క ప్లాంట్కి మాత్రం ఒక మంచి టమాటో అనేది కాసిందట. ద లీవ్స్ వేర్ గ్రీన్ అండ్ ద టైనీ గ్రీన్ టొమాటోస్ బిగన్ టు షో. సో చిన్న చిన్న టొమాటోస్ అనేవి రావడం జరిగింది. లలిత అండ్ హెర్ సిస్టర్ కవిత, హూ ఈజ్ 14, వాటర్ ద ప్లాంట్స్ డైలీ. సో లలిత వాళ్ళ యొక్క సిస్టర్ కవిత, ఆమెకి 14 years అట. వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్లాంట్స్కి వాటరింగ్ అనేది చేస్తూ ఉండేవారు. ఏ వెరీ బ్యూటిఫుల్ లార్జ్ టొమాటో గ్రో ఇంటూ ఏ ప్లాంట్. సో ఒక పెద్ద టొమాటో ఆ చెట్టుకి కాసిందట. అయితే చూసారు కదా పిక్చర్లో ఈ విధంగా. అయితే వన్ డే లలితాస్ బ్రదర్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై చికెన్స్ టు ది డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్. ఐ నో దే విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్. సో వాళ్ళ యొక్క బ్రదర్ ఏమన్నాడు అంటే, నేను నా కోడి పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్తాను, ఖచ్చితంగా అవి ఫస్ట్ ప్రైజ్ అనేవి తీసుకుంటాయని అన్నాడు. లలిత at once thought of her large tomato and ran to her sister and said, Kavita, do people take tomatoes to exhibitions? She asked. సో వెంటనే లలితకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. మన టొమాటోని ఎందుకు ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళకూడదని ఒక ఐడియా అనేది వస్తుంది. సో వెంటనే వెళ్ళి కవితను అడుగుతుంది అనమాట, ఎందుకని మనం మన టొమాటోని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళకూడదు అని అడుగుతుంది. అఫ్ కోర్స్ దే డూ. సో ఎందుకు తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళొచ్చు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రైజ్ ఫర్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ వన్ గ్రోన్ అరౌండ్ హియర్. సో ఇక్కడ ఉన్న వాటిలో పెద్దదానికి బాగున్నదానికే ప్రైజ్ అనేది వస్తుంది. వై డోంట్ యూ టేక్ అవుట్ బిగ్ టొమాటో. సో మనం ఎందుకు తీసుకెళ్ళకూడదు అని అంటారు. హో కుడ్ ఐ, లలిత జంప్డ్ అండ్ క్లాప్డ్. సో నేను తీసుకువెళ్తానని ఎగిరి గంతేస్తుంది అనమాట. వై నాట్, కవిత సెడ్. ఫాదర్ సేస్ ఇట్ ఈస్ ద ఫైనెస్ట్ టొమాటో హీ హ్యాస్ ఎవర్ సీన్. సో ఇది చాలా మంచి టొమాటో, ఇప్పటి వరకు నేను ఇలాంటిది చూడలేదు అని వాళ్ళ నాన్న అంటారు. యూ క్యాన్ టేక్ ఇట్ టు ది ఎగ్జిబిషన్. మీరు ఇది ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళండి అని సలహా ఇస్తాడు. డోంట్ టెల్ ఎనీ వన్. వెన్ జడ్జెస్ అనౌన్స్ ది ఫస్ట్ ప్రైజ్ టు మిస్ లలిత, దే విల్ బీ సర్ప్రైజ్డ్. సో ఎవ్వరికి కూడా చెప్పకండి. ఎప్పుడైతే ఇది మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అనౌన్స్ చేస్తారో మీరు బాగా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు అందరు కూడా అని అంటారు. ఓకే సెడ్ లలిత. సో లలిత ఓకే అంటుంది. కవిత wrote a card that read, Tomato raised by Lalita, age 10. సో టొమాటో అనేది తీసుకొచ్చింది ఎవరంటే లలిత. ఆమె యొక్క ఏజ్ ఎంత అంటే 10 అని ఒక కార్డ్ పైన రాస్తుంది. ఐ హోప్ దే వోంట్ థింక్ ద టొమాటో ఈజ్ 10 years old. లలిత లాఫ్డ్. సో ఇది చూస్తుంటే టొమాటోకి 10 సంవత్సరాలు అన్నట్టుగా ఉంది అని నవ్వుకుంటారనమాట ఇద్దరు. వీ విల్ క్యారీ ఇట్ ఇన్ ఏ ప్రెటీ బాస్కెట్, కవిత సెడ్. సో దీని ఒక చిన్న బాస్కెట్లో తీసుకెళ్తే ఇంకా బాగుంటుందేమో అని కవిత అంటుంది. లేటర్ వెన్ దే వెంట్ టు ది గార్డెన్ టు పిక్ ద టొమాటో, దే వేర్ షాక్డ్. సో ఇంకా తీసుకువెళ్దామని చెప్పి గార్డెన్కి వెళ్తారు. గార్డెన్లో అది చూడగానే షాక్ అవుతారనమాట. ఎందుకు అంటే ద లార్జ్ బ్యూటిఫుల్ టొమాటో వాజ్ మిస్సింగ్. సో అక్కడ ఆ టొమాటో అనేది ఉండదు. హో సమ్ వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యూటిఫుల్ టొమాటో, క్రైడ్ లలిత. సో నా టొమాటోని ఎవరో దొంగలించారని లలిత యాడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. కవిత అండ్ లలిత వేర్ నాట్ హ్యాపీ. లలిత వాజ్ వీపింగ్ ఆల్ ద వే టు ది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. సో హ్యాపీగా లేరనమాట, ఎందుకంటే వాళ్ళ టమాటో అనేది ఎవరో దొంగలించారు కాబట్టి. అలాగే ఇంకా లలిత ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళే వరకు కూడా ఏడుస్తూనే ఉంది. దేర్ ద షాప్ పెట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ది డిస్ప్లే. దే కుడ్ నాట్ బిలీవ్ దేర్ ఐస్. అమాంగ్ అదర్ టొమాటోస్ వాజ్ లలితాస్ బిగ్ బ్యూటీ. సో అక్కడ చాలా పెట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి. అక్కడ వీళ్ళ యొక్క టొమాటో కూడా ఉన్నదనమాట.
లుక్ కవిత, దట్స్ మై టొమాటో, షీ సెడ్ విత్ జాయ్. చూసావా, అది నా టొమాటోయే అని చెప్పి తిను ఆనందపడుతుంది అనమాట. ద గర్ల్స్ ఫౌండ్ ప్లేసెస్ నియర్ దైర్ పేరెంట్స్. ద జడ్జెస్ బిగిన్ టు అవార్డ్ ప్రైజెస్. సో వాళ్ళ పిల్లలందరూ కూడా పేరెంట్స్ దగ్గర ఉన్నారు. ఇంకా జడ్జెస్ అవార్డ్స్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేస్తారనమాట. కమింగ్ టు టొమాటోస్, ఏ జడ్జ్ పిక్ లలితాస్ టొమాటో అండ్ సెడ్ దిస్ బిగ్ బ్యూటీ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్. సో అక్కడ ఏం చేస్తారంటే ఆ టొమాటో అనేది తీసుకొని జడ్జ్ ఈ బిగ్ బ్యూటీయే మనకి ఫస్ట్ ప్రైజ్ అనేది గెలుచుకుంది అని టొమాటోని చూపిస్తూ అంటారనమాట. ఇట్ వాజ్ రైజ్డ్ బై మిస్ లలిత ఏజ్ 10. విల్ మిస్ లలిత స్టెప్ ఫార్వర్డ్. సో ఇది ఎవరు తెచ్చారు అంటే మిస్ లలిత. సో లలిత రావాలి ఇక్కడికి ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడానికని పిలుస్తారనమాట. దేర్ వేర్ క్లాప్ యాజ్ లలిత రిసీవ్డ్ హెర్ బ్లూ రిబ్బన్. షీ సెడ్ థ్యాంక్ యూ. దెన్ షీ కేమ్ టు హెర్ ఫాదర్ అండ్ సెడ్, ఫాదర్, హౌ డిడ్ మై టొమాటో గెట్ హియర్. సో వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నా టొమాటో ఎక్కడికి ఎలా వచ్చింది నాన్న అని అడుగుతుంది అనమాట. ఐ బ్రౌట్ ఇట్, ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ యూ, హీ లాఫ్డ్. సో నేనే తెచ్చాను నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అని వాళ్ళ తండ్రి అంటారు. ద జడ్జ్ సెడ్, కెన్ ఎనీవన్ సజెస్ట్ ఏ నేమ్ ఫర్ దిస్ బిగ్ బ్యూటిఫుల్ టొమాటో. సో ఎవరైనా ఈ టొమాటోకి పేరు పెట్టగలరా అని అడుగుతారు. లలిత స్పోక్ అప్, ద బిగ్ సర్ప్రైజ్ అనేది పెడుతుందన్నమాట పేరు. సో ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ లాఫ్డ్ హార్ట్లీ. సో అందరూ హ్యాపీగా నవ్వుతారనమాట. సో ఇది ద బిగ్ సర్ప్రైజ్ అనే లెసన్కి సంబంధించి. నెక్స్ట్ ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూసుకుంటే, గ్రో అంటే పెరిగి పెద్ద అవడం, వీడ్ అంటే కలుపు మొక్క, ఇన్సెక్ట్ పురుగులు అంటే పంటను పాడు చేసే పురుగులు లాంటివి, వామ్ మీన్స్ వానపామని, పోర్ ఫ్లో ఆర్ కాజ్ టు ఫ్లో ప్రవహించడం, బ్లాజమ్డ్ అంటే పువ్వులు విరబూయడం, టైనీ చాలా చిన్నది, అట్ వన్స్ ఒకసారి, ఇమీడియట్లీ అంటే ఒక్కసారిగా, రైజ్డ్ అంటే లిఫ్టెడ్ ఆర్ మూవ్డ్ అప్వర్డ్స్ ఆర్ ఇన్ అన్ అప్రైట్ పొజిషన్, రైజ్డ్ అంటే ఎత్తడం, ప్రెటీ అంటే అట్రాక్టివ్ ఇన్ ఏ డెలికేట్ వే చాలా అందంగా ఉండడం, వీపింగ్ అంటే క్రయింగ్, డిస్ప్లే మీన్స్ షో చూపడం అనమాట. సో అది మనకి మీనింగ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీలో కనుక చూసుకుంటే ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యొక్క నేమ్స్ అనేవి ఉన్నాయట, వీటిలో మనల్ని కనుక్కోమన్నారు. ఇక్కడ కనుక చూసుకుంటే యాపిల్, అలాగే ఆరెంజ్, బనానా, సో బనానా, గోవా, రాడిష్, సో ఈ విధంగా మనకి బ్రింజాల్, సో ఇలా కొన్ని బీన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ యొక్క పేర్లు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. లలిత సోడ్ సమ్ టొమాటో సీడ్స్, షీ ప్లాంటెడ్ దమ్ ఇన్ ది గార్డెన్, షీ పుల్డ్ ఎవ్రీ వీడ్. సో ఇక్కడ అండర్లైన్డ్ అంటే సోడ్, ప్లాంటెడ్, పుల్డ్, వీటి కింద అండర్లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఇక్కడ సోడ్, ప్లాంటెడ్, పుల్లుడ్ ఇవి ఏం తెలియజేస్తున్నాయంటే ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే పాస్ట్లో జరిగిన యాక్షన్స్ని తెలియజేస్తూ ఉన్నాయి. వీ యాడ్ ఈడి టు సమ్ వర్బ్స్ టు ఫార్మ్ ది సింపుల్ పాస్ట్ టెన్స్. సో వర్బ్స్కి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్లాంట్ అనే దానికి ఈడి అనేది చేర్చితే ప్లాంటెడ్ అనేది వస్తుంది. సో అది పాస్ట్ ఫామ్ని తెలియజేస్తుంది. అలా ఏదైతే రూట్ వర్బ్ ఉంటుందో దానికి ఈడి అనేది చేర్చినప్పుడు కొన్ని వాటి యొక్క పాస్ట్ ఫామ్స్ అనేవి రావడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ చూస్తే అలాగే అన్నింటికి అలా రాదు. కొన్ని వాటికి ఏంటంటే ప్రెజెంట్ ఒకలాగా, పాస్ట్ ఒకలాగా, ఫ్యూచర్ టెన్స్లో ఒకలాగా మనకి ఉంటుంది. సో ఇక్కడ సపోజ్ చూస్తే ఈట్ ఏట్, డ్రింక్ డ్రంక్, ఫీల్ ఫెల్ట్, ఇలా మనకి కొన్ని వర్బ్స్ అనేవి వాటి యొక్క చేంజ్ అనేది ఉంటుంది. అంటే పాస్ట్కి ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్లో చేంజ్ అనేది ఉంటుంది. సో కొన్ని ఏంటంటే పాస్ట్ టెన్స్ అయినా, ప్రెజెంట్ టెన్స్ అయినా, ఏ టెన్స్ అయినా కూడా చేంజ్ అనేది ఉండదు. సపోజ్ ఇక్కడ చూస్తే కట్, పుట్, ఇలాంటివి చేంజ్ అనేది ఉండదన్నమాట. సో అన్ని టెన్సెస్లో కూడా ఒకేలాగా ఉంటాయి. నెక్స్ట్ చూస్తే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ గివెన్. సో ఇక్కడ కొన్ని వర్బ్స్ అనేవి ఇచ్చాడు. సో వీటి యొక్క పాస్ట్ ఫార్మ్స్తో బ్లాంక్స్ అనేవి ఫిల్ చేయమంటున్నారు. ఐ డాష్ ఏ లయన్ ఇన్ ది జూ. సో ఇక్కడ సీకి పాస్ట్ ఫార్మ్ సా. సో సాయే లయన్ ఇన్ ది జూ. మై అంకుల్ కేమ్ టు, కమ్కి కేమ్ అనేది పాస్ట్ ఫామ్, కేమ్ టు సీ us లాస్ట్ సండే. నెక్స్ట్ వీ డాష్ వెరీ లేట్ లాస్ట్ నైట్, స్లీప్, స్లెప్ట్,
స్లెప్ట్ అని అంటాం. నెక్స్ట్ షిబా డాష్ ఏ పిక్చర్ ఎస్టర్డే, డ్రూ అని అంటాం కదా. అమిత్ డాష్ హిస్ క్రికెట్ బ్యాట్ టు స్కూల్, బ్రౌట్. సో ఈ విధంగా రాయొచ్చు. అంటే కొన్ని వర్బ్స్ అనేవి మనకి పాస్ట్ టెన్స్లో ఒకలాగా, ప్రెజెంట్ టెన్స్లో ఒకలాగా ఉంటూ ఉంటాయి. సమ్ వన్ డాష్ ది విండో పేన్ ఎస్టర్డే, బ్రోక్ ద విండో. నెక్స్ట్ ఐ సేవ్డ్. సో ఇది మళ్ళీ మనకి పాస్ట్లో ఈడీ అనేది చేర్చితే, అంటే రూట్ వర్బ్కి ఈడీ అనేది చేర్చితే పాస్ట్ ఫామ్ అని వచ్చింది. ఐ సేవ్డ్ 100 రూపీస్ ఇన్ మై కిడీ బ్యాంక్. నెక్స్ట్ లక్కీ gave me a present on my birthday. So gave. Next father take ki past form took. Father took us out for dinner last night. Next bake. Mother baked cookies for us yesterday. So ఈ విధంగా పాస్ట్ ఫామ్స్ అయితే మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే Lalita saw some pulses and vegetables at the exhibition. The names of some pulses with gram and the names of vegetables with God. Write them under the correct heading. సో కొన్ని గ్రామ్స్ పల్సెస్ అనేవి పప్పు ధాన్యాలు అనేవి గ్రామ్ అనే దాంతో ఎండ్ అవుతూ ఉంటాయి. కొన్ని వెజిటేబుల్స్ అనేవి గాడ్తో ఎండ్ అవుతూ ఉంటాయి. వాటిని సపరేట్గా రాయమన్నారు. సపోజ్ గ్రీన్ గ్రామ్, బిటర్ గాడ్, బెంగాల్ గ్రామ్, యాంగులర్ గ్రామ్, రెడ్ గ్రామ్, హార్స్ గ్రామ్, స్నేక్ గాడ్, బాటిల్ గాడ్, ఇవన్నీ మనకి పల్సెస్ వెజిటేబుల్స్లో అయితే మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ గ్రామర్కి వచ్చేసరికి కనుక చూసుకుంటే మనకి మోడల్ ఆక్సిలరీ వెర్బ్ గురించి మెయిన్గా హైలైట్ చేసి ఇక్కడ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యూటిఫుల్ టొమాటో. సో ఎవరో దొంగలించారు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై చికెన్స్ టు డిస్ట్రిక్ట్ ఎగ్జిబిషన్. సో నేను నా చికెన్స్ని ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తాను. వై డోంట్ యూ టేక్ యువర్ బిగ్ టొమాటో టు ది ఎగ్జిబిషన్. ఎందుకు తీసుకువెళ్ళకూడదు ఎగ్జిబిషన్కి. హౌ డిడ్ మై టొమాటో గెట్ హియర్. సో ఇది ఇక్కడికి ఎలా వచ్చింది. ఇవన్నీ మనకి సెంటెన్సెస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ హ్యాజ్, అలాగే హ్యాజ్, యామ్, డూ, డిడ్, ఇవన్నీ ఏంటి అంటే మనకి మెయిన్ వెర్బ్స్, అంటే మెయిన్ వెర్బ్స్ అనేవి కావు, ఇవి ఆక్సిలరీ వెర్బ్స్ అనమాట. చూస్తే ద వర్డ్స్ హ్యాజ్, యామ్, డూ, డిడ్ ఇన్ దీస్ సెంటెన్సెస్ ఆర్ నాట్ మెయిన్ వెర్బ్స్. సో ఇవేమి కూడా మనకి మెయిన్ వెర్బ్స్ కాదు. ఇవేంటి అంటే మెయిన్ వెర్బ్స్కి కొంచెం సపోర్ట్ చేస్తాయన్నమాట. సో సపోజ్ ఇక్కడ చూస్తే స్టోలెన్, గోయింగ్, టేక్, గెట్, ఇలాంటివన్నీ కూడా మనకి మెయిన్ వెర్బ్స్ కిందకి వస్తాయి. సో వీటికి సపోర్ట్ ఇస్తూ వీటిని ఫాలో అవుతూ ఉంటాయి ఈ ఏవైతే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సో వీటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటూ ఉంటాం. అలాగే ఆక్సిలరీ వెర్బ్స్ అని కూడా అంటూ ఉంటారు. ద ఆక్సిలరీ వెర్బ్ డూ అండ్ ఇట్స్ అదర్ ఫార్మ్స్. సో డూకి అదర్ ఫార్మ్స్ కనుక చూసుకుంటే డజ్, డిడ్, డన్, ఇవన్నీ అదర్ ఫార్మ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆక్సిలరీ వెర్బ్సే ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అని కూడా మనం అనొచ్చు. అలాగే appear only in question and negative sentences. సో ఈ డజ్, డిడ్, డన్, డూ ఇవన్నీ ఎక్కడ అంటే మనకి ఎక్కువగా క్వశ్చన్స్లో కానీ నెగిటివ్ సెంటెన్సెస్లో కానీ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. బట్ సమ్టైమ్స్ ద వర్డ్స్ లైక్ డూ, బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అనేవి బీ ఫార్మ్స్ అని అంటూ ఉంటాం. మే అపియర్ ఇన్ సెంటెన్సెస్ యాజ్ మెయిన్ వెర్బ్స్ యాజ్ వెల్. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే ఈ బీ ఫార్మ్స్, డూ అనేవి మెయిన్ వెర్బ్గా కూడా ఒక సెంటెన్స్లో వస్తూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్స్. యు ఆర్ లేజీ, రాజేష్ ఈజ్ ఏ బాయ్, ఐ డిడ్ ఇట్, షీ డస్ సంథింగ్ యూస్ఫుల్ ఎవ్రీ డే, రాధా హ్యాస్ డన్ హెర్ వర్క్, ఐ ఆమ్ ఏ సింగర్, దే వేర్ వెరీ హంగ్రీ. సో ఇలా కొన్ని సెంటెన్సెస్లో ఇవే మనకి మెయిన్ వెర్బ్స్ కింద కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మనకి మోడల్ ఆక్సిలరీస్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అండర్లైన్ ఆక్సిలరీస్. సో మనల్ని ఆక్సిలరీస్ని అండర్లైన్ చేయమన్నారు. ఐ యామ్, అలాగే హీ ఈజ్, అరుణ ఈజ్, అలాగే రాజు ఈజ్, వజ్, వర్, హ్యాజ్, హ్యావ్, ఇవన్నీ కూడా మనకి మోడల్ ఆక్సిలరీస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు, మనల్ని చేయమన్నారు అనమాట. ద ఎగ్జిబిషన్ డాష్ ప్యాక్డ్ విత్ ఆడియన్స్. ద ఎగ్జిబిషన్ ఈజ్ ప్యాక్డ్ విత్ ఆడియన్స్. ఐ డాష్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ద క్యాటిల్
ఈజ్ గ్రేజింగ్ ఇన్ ది ఫీల్డ్. ద క్యాటిల్ ఈజ్. సో ఈజ్ అనేది మనం ఎప్పుడంటే సింగులర్కి యూజ్ చేస్తాం, ఆర్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, ఐకి యామ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఉయ్ అనేది వచ్చినప్పుడు ఉయ్ అంటే ఏంటి, ప్లూరల్ కదా. సో వీఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇక్కడ వర్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. వజ్ అనేది మనకి సింగులర్లోని, వర్ అనేది పాస్ట్ టెన్స్లోని సో ఇక్కడ వర్ అనేవి మనకి పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. ద ట్రీస్ డాష్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ సీన్. సో ఇక్కడ ద ట్రీస్ అంటే ఏంటి మనకి ఎక్కువ, హ్యావ్. ద ట్రీస్ హ్యావ్ క్రియేటెడ్ ఏ బ్యూటిఫుల్ సీన్. సో ఆ విధంగా మనం రాసుకోవచ్చు అనమాట మోడల్ ఆక్సిలరీస్కి సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకుంటే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ గురించి అయితే ఇచ్చారు. ఇట్ వాజ్ విక్రమ్స్ బర్త్డే. సో ఇట్ ఐ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇట్ వాజ్ విక్రమ్స్ బర్త్డే కామా, బట్ నో బడీ విష్డ్ హిమ్. దేర్ వాజ్ ఏ నాక్ ఎట్ ద డోర్ ఫుల్ స్టాప్. హీ ఓపెన్డ్ ద డోర్ కామా, సర్ప్రైజ్. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అని వస్తాయి. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే విక్కీ. ఇక్కడతో ఇన్వర్టెడ్ కామాస్ అనేవి క్లోజ్ అవుతాయి. షౌటెడ్ హిజ్ ఫ్రెండ్స్ ఫుల్ స్టాప్. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ లెసన్లోనే రీడింగ్లో మనకి 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ అనే దాని గురించి ఇచ్చారు. సో 5 ఫ్రెండ్లీ ఫార్మర్స్ వేకప్ విత్ ది సన్ ఫర్ ఇట్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ద చోర్స్ మస్ట్ బి డన్. సో మార్నింగే ఫార్మర్స్ అందరూ లేచి వాళ్ళ యొక్క పనులు అనేవి చేసుకుంటారట. ద ఫస్ట్ ఫ్రెండ్లీ ఫార్మర్ గోస్ టు మిల్క్ ద కౌ. ద సెకండ్ ఫ్రెండ్లీ ఫార్మర్ థింక్స్ హీ హ్యాడ్ బెటర్ ఫ్లఫ్. సో ఇక్కడ ఫస్ట్ ఫార్మర్ లేచి పాలు అనేవి పితుకుతాడంట, అలాగే సెకండ్ ఫార్మర్ నేల అనేది దున్నుతున్నాడు. ద థర్డ్ ఫ్రెండ్లీ ఫార్మర్ ఫీడ్స్ ద హంగ్రీ హెన్స్. ద ఫోర్త్ ఫ్రెండ్లీ ఫార్మర్ పుట్స్ ద పిగ్గీస్ ఇన్ దేర్ పెన్స్. సో థర్డ్ ఫార్మర్ ఏం చేస్తున్నాడు, కోళ్ళకి మేత అనేది వేస్తున్నాడు. ఫోర్త్ ఫార్మర్ పిగ్స్ ఏవైతే పందులు ఉన్నాయో వాటికి దాన అనేది పెడుతున్నాడు. నెక్స్ట్ ద ఫిఫ్త్ ఫ్రెండ్లీ ఫార్మర్ పిక్స్ ద రైప్ కార్న్ అండ్ వేవ్స్ టు ది నైబర్ వెన్ హీ బ్లోస్ హిస్ హార్న్. సో ఫిఫ్త్ ఫార్మర్ ఏం చేస్తున్నాడు, మొక్కజొన్నలు అనేవి తీస్తూ తనకి హాయ్ చెప్పిన వాళ్ళకి హాయ్ అనేది చెప్తున్నాడు. వెన్ ద వర్క్ ఈజ్ ఫినిష్డ్ అండ్ ద ఈవినింగ్ స్కై ఈజ్ రెడ్ 5 టైర్డ్ ఫార్మర్స్ స్టంబుల్ ఇన్ టు బెడ్. సో సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు వెళ్ళిపోయేసరికి వీళ్ళ 5 ఫార్మర్స్ కూడా వచ్చి రెస్ట్ అనేది తీసుకుంటారనమాట. సో అది మనకి లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే కోర్ మీన్స్ ద వర్క్ వీ డూ రెగ్యులర్లీ. సో ఏదైతే రోజు చేస్తామో అది పని. ప్లఫ్ మీన్స్ డిగ్ ద ఎర్త్ విత్ ఎ లార్జ్ టూల్ విత్ బ్లేడ్స్. సో దున్నడం అనమాట. పెన్ అంటే ఏ ప్లేస్ వేర్ పిగ్స్ ఆర్ కెప్ట్. సో పిగ్స్ని ఎక్కడైతే ఉంచుతామో దాన్ని పెన్ అని అంటూ ఉంటాం. అలాగే రైప్ అంటే రెడీ టు ఈటెడ్, మనం తినడానికి రెడీగా ఉండేది రైప్. సో ఆ విధంగా మనమైతే రాసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సో ఇది ఈ లెసన్కి సంబంధించి. ఇందులో మనకి ఎలాంటి వొకాబులరీ గ్రామర్ కూడా ఇవ్వలేదు. సో 4th లెసన్లో మనం మొత్తం కూడా డిస్కస్ చేసాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.